తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్ సాగు చేసేందుకు అనువైన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయని, వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. గోపాపురం నియోజకవర్గం దూబచెర్ల, నల్లజర్ల మండలాల్లో 3F అక్షయ ఎరువుల కేంద్రం, ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించారు. పామాయిల్ తోటలను పరిశీలించిన మాధవీలత అక్కడి రైతులతో ముఖాముఖి సంభాషించారు. స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయిన కలెక్టర్ పామాయిల్ తోటలను జిల్లాలో విస్తరించే అవకాశం, క్షేత్రస్థాయిలో ఆయిల్ పామ్ నర్సరీ, ఎరువుల కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న ఆయిల్ పామ్ తోటల యాజమాన్య విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 40% వాటా ద్వారా ఆయిల్ పామ్ తోటల పెంపకం కోసం అవసరమైన ఆర్థిక చేయూతనివ్వటం జరుగుతుందని, రాబోయే కాలంలో మరింత ప్రోత్సాహం అందజేసేందుకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇంకా 25,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణతకు అవకాశం ఉందని, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం, నెడదవోలు, చాగల్లు, రాజానగరం, రంగంపేట, కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లో చక్కటి అవకాశం ఉందని తెలిపారు. అంతర పంటలైన మిరియాలు, పిప్పళ్లు, అనాస, దాల్చిన చెక్క, కోకో, జాజికాయ వంటి వాటికి అంతర పంటలుగా వేసుకునే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా ఉద్యానాధికారి సుజాత కుమారి, బబిత, రమేష్, ముసళ్లగుంట సర్పంచ్ నందమూరి శారదాదేవి పాల్గొన్నారు.